నాకు కొన్ని డీఎమ్స్ వచ్చాయన్నమాట. రిగార్డింగ్ టు ఎల్ఎల్‌బి అండ్ ఎల్ఎల్ఎం డిఫరెన్స్ ఏంటి? మేము దేనికి ఎలిజిబుల్? దేనికి అప్లై చేసుకోవాలి? అని చెప్పేసి దాని గురించి తెలుసుకుందాము. ఎల్ఎల్‌బి అండ్ ఎల్ఎల్ఎం అంటే ఏం లేదండి. ఇప్పుడు ఎల్ఎల్‌బి అంటే గ్రాడ్యుయేషన్, ఎల్ఎల్ఎం అంటే మీకు వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనమాట. ఇప్పుడు ఎవరైనా అయితే లా చదవాలి అనుకుంటారో వాళ్ళు ఎల్ఎల్‌బి జాయిన్ అవుతారు. లా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం లాలో ఏదైనా స్పెషలైజేషన్ చేయాలి, పీజీ చేయాలి అనుకుంటారు కదా! వాళ్ళు ఎల్ఎల్ఎం జాయిన్ అవుతారనమాట. ఈ రెండిటికి గాను సెపరేట్ ఎంట్రన్స్ ఉంటుంది. ఇప్పుడు లా సెట్ ఎలా అయితే మనం ఎల్ఎల్‌బికి రాస్తామో, అలానే పీజీఎల్ సెట్ రాస్తామనమాట ఎల్ఎల్ఎంకి మనము జాయిన్ అవ్వడానికి. మీకు ఇంకా అర్థం అవ్వలేదు అంటే బెస్ట్‌గా వచ్చేసి ఇప్పుడు బీటెక్ ఎలా అయితే మనం బీటెక్ జాయిన్ అవుతాం కదా! బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటెక్ ఎలా అయితే చేస్తామో, అలానే ఎల్ఎల్‌బి అయిపోయిన తర్వాత ఎల్ఎల్ఎం జాయిన్ అవుతామనమాట. ఓకేనా? అండ్ చాలామంది క్వెరీస్ డీఎం చేస్తున్నారు రిగార్డింగ్ టు ఏపీ లా సెట్ గురించి. అయితే సర్వర్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. కొంచెం ఇదొస్తుందంట. తొందరపడి వెంటనే మీరు ఫస్ట్ డేనే అప్లై చేయాలని చెప్పి తొందర పడకండి. ఒక 2 డేస్ నేను అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇస్తాను లా సెట్ గురించి. ఓకేనా? ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా పేజ్‌ని ఫాలో అయిపోండి.